నమస్కారం అండి. నా పేరు కొమ్మనేని సోమశేఖరరావు. అమడివారిపాలెం గ్రామం, శివనందిపాడు మండలం, గుంటూరు జిల్లా, పత్తిపాడు నియోజకవర్గం. నో అగ్రిటెక్ వారిది 789 మనకు శాంపిల్గా ఒక ఎకరానికి ఇచ్చారు 10 కేజీలు. 10 కేజీలు మొక్కలు ఎడబెట్టినాక అడుకో మొక్క నుంచి పీకేసాం. 115 రోజులు కాలంబరి మీద అన్నారు, కానీ 120 రోజులు అయింది. 3 తళ్ళు ఇచ్చాము. కంటే చివరి దాకా పాలు పోసుకొని 18 వరుసలతోటి 45 గింజల పొడవు నీటితోటి 18 వరుసలతోటి బాగా కండ బెండు సన్నగా ఉండి గింజల పరిణామం ఎక్కువ క్వాంటిటీకి వస్తుంది. ఇంకా రంగు కూడా పసుపు కలర్లో మార్కెట్లో సేల్స్ కూడా బాగుంటుంది. భద్ర సైజు కూడా ఉన్నాయి. దాదాపు ఈ చుట్టుపక్కల అన్ని కంపెనీలు 90% పడిపోయినాయి నిన్న మొన్న గాలి దుమ్ముకి. ఇచ్చేది మాత్రం చూడండి వీడియో, ఎక్కడా పడలేదు, ఒక మొక్క కూడా పడలేదు. ఇప్పుడు ఇంత గాలి తోలినా కానీ దాదాపుగా 80-100 కిలోమీటర్లతో గాలి తోలింది రాత్రి. నిన్నటిదాకా పడని చేలు కూడా రాత్రి పడిపోయినాయి మిగతా కంపెనీలన్నీ. ఇది నిలువు మీద ఆధారం ఉంది. పైరు దృఢంగా, కాండం లావుగా 4 అడుగులు గేజం పైనే ఉంది. కండి కూడా హైట్లో ఉంటే పైరు పడిపోవడానికి అవకాశం ఉంటుంది. కొన్ని అందులో దిగుబడులు వస్తాయి, కానీ కండి చివరి పడి పైర్లు పడిపోతున్నాయి. దానివల్ల రైతులు కొంచెం ఇబ్బంది ఫీల్ అవుతున్నారు. ఇది 4 అడుగుల లోపే కంకి ఉండడం వల్ల కండ పైరు పడకుండా ఉంది. కాండం కింద దృఢంగా ఉంది. మేము ఫస్ట్ అయితే 40 క్వింటాలు దాటితేనే అనుకున్నాము. ఫస్ట్ 2 నెలలు 40 రోజుల క్రితము. ఇప్పుడైతే 45 పైన 50 గట్టిగా రావచ్చు అవకాశం గట్టిగా ఉంది. అయినా కూడా రేపు 4 రోజులు హార్వెస్ట్ చేస్తాము. హార్వెస్ట్ చేసినాక అది కూడా వీడియో తీసి పెడతాము. ఇదే కంపెనీ వారి కోసం పెట్టిన వీడియో కదండి, పక్కా రైతు. నేను అందుకు సేంద్రీయ వ్యవసాయం చేస్తే కలెక్టర్ గారు కూడా మా చేనికి అక్టోబర్ 30 వచ్చారు. నేను చేసేది ఆర్గానిక్ వ్యవసాయం. రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది. ఇది వెరైటీ మాత్రం నెంబర్ 1 హైబ్రిడ్ అండి, దాంట్లో తిరుగులేదు. రాబోయే రోజుల్లో మార్కెటింగ్ శాసించే అవకాశం గట్టిగా ఉంది. మన భవిష్యత్తు, మన నమ్మకం, మన విశ్వాసం, మన విశ్వసనీయత.